ఇవాళ అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవ సందర్భంగా మన సుండుపల్లి మండల కేంద్రం పవర్ జిమ్ నందు ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతాల్లో రక్త కొరత అనేది చాలా తీవ్రంగా వేధిస్తున్న సమస్యగా మారిపోయింది. సో ఆ సమస్యను మేము తీర్చాలని ఇలా ఏదో ఒక అకేషన్ పెట్టుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ రక్త కొరత లేని సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్క యువతకి నేను పిలుపునిచ్చేది ఏంటంటే ఈ రక్త కొరత తీరాలంటే యువత అనేది ముందుకొచ్చి రక్తదానం చేస్తే కానీ ఈ రక్త కొరత లేని సమాజం మేము నిర్మించలేము. దయచేసి యువత రక్తదానం చేస్తే మనకేమన్నా రోగాలు వచ్చేస్తాయేమో, మేమేమన్నా కళ్ళు తిరిగి పడిపోతాయేమో, మరి ఏమన్నా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే అపోహలు విడనాడి ఎన్నోసార్లు రక్తదానం చేసిన వాళ్ళు మన మండలంలో చాలామంది ఉన్నారు. నేను కూడా 54 సార్లు రక్తదానం చేశాను. మాకే ఏమీ కాలేదు, మాకే ఇప్పుడు దాకా ఎటువంటి రోగాలు రాలేదు, మీకు రోగాలు వస్తాయా? సో ఇలాంటి అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు వస్తే ఈ రక్త కొరత లేని సమాజం నిర్మించగలమని నేను ఇవాళ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి మన ప్రముఖులు జనసేన నాయకురాలు రెడ్డిరాణి గారు కానివ్వండి, మన పవర్ జిమ్ ఓనర్ శేఖర్, మరియు మన మిత్రులు అరుణ్, వేణు, ఇంకా చాలామంది రమేష్ కత్తి ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. మరియు భూపతి ఇలాంటి వాళ్ళందరికీ, మరియు దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ఎప్పటికప్పుడు రక్తదానం సేకరించి టయానికి రక్తం అందజేస్తున్న దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్.